ప్రస్తుతం రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం 22A ప్రకారం నిషేధిత జాబితాలో పెట్టినటువంటి భూముల విషయంలో, ఆస్తుల విషయంలో, వీటికి సంబంధించిన విషయంలో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి దానిపైన ప్రస్తుతం అనేక అనుమానాలు తలెత్తుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు 22A అంటే ఏంది? ఏ భూములు ఉంటాయి అందులో? ఎందుకు నిషేధిత జాబితాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకు ప్రైవేటు భూములు కూడా అందులో నిషేధిత జాబితాలోకి వెళ్ళాయి? అంటే రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, సేల్ డీడ్స్ ఉన్నాయి. గతంలో లేఅవుట్స్కి ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. అన్ని రిజిస్ట్రేషన్స్ మారిపోయినాయి. కొనుక్కున్నారు, ప్లాట్లు కొనుక్కున్నారు, భూములు కొనుక్కున్నారు. ప్రైవేటు దాదాపు 20 నుంచి 30 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ భూములు కూడా ఎందుకు నిషేధిత జాబితాలోకి వచ్చాయి? జనరల్గా 22A ఏం చెప్తుంది అనేటువంటిది వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ పోలీస్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. కానీ 22 ఏంది, ఎందుకు చర్చ జరుగుతుంది? జనరల్గా ఎవరికి తెలియదు 22 అంటే ఏంది, ఇవన్నీ ఎందుకు 22 చర్చకు వస్తూ ఉంది, ఎందుకు నిర్ణయం తీసుకుని ప్రభుత్వం? ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్ చట్టంలో రకరకాల సెక్షన్లు ఉంటాయి. ఈ 22A అనే సెక్షన్ ఎందుకు వచ్చింది అంటే, చాలా రోజుల నుంచి ఉంది ఇది. 22A సెక్షన్ అనేది ఎందుకు వచ్చిందయ్యా అంటే, ప్రభుత్వం కొన్ని భూములను ప్రభుత్వ ఆస్తిగానే పరిగణిస్తుంది. అందులో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కూడా జరగనివ్వదు. ప్రభుత్వానికి ఎప్పుడైనా భూములు అవసరం ఉంటే, లేకపోతే వివాదాస్పదమైన భూములు ఏమైనా ఉంటే ఆ భూములన్నిటిని కూడా 22A కింద పెట్టి, సో వాటిని నిషేధిత భూముల జాబితాని జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఒక జాబితా ఉంటుంది. అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్లో ప్రతి చోట ఉంటుంది. ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గర కూడా ఒక జాబితా ఉంటుంది. అయితే ఈ జాబితాలో ఎలాంటి భూములు పెడతారయ్యా అంటే, మొట్టమొదట ప్రభుత్వ భూమి అని డిక్లేర్ చేయబడ్డ భూమి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవసరాల కోసం ఏదైనా భూమి ROR చట్టం, మన భూసేకరణ చట్టం కింద సేకరించుంటే ఆ భూమిని పెడతారు. దేవాదాయ భూములను పెడతారు, ఇనాం భూములను పెడతారు. అదేవిధంగా ఇంకా భూదాన్ భూములను పెడతారు. తర్వాత ఇంకా ఏవైనా భూములు కోర్టు పరిధిలో ఉండి వివాదాస్పదమైన అంశం ఉంటే ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ మాత్రము వీటిని పెడతారు. అసైన్డ్ భూములను కూడా పెడతారు నిషేధిత భూముల జాబితాలో. అంటే దీని అర్థం ఏంటయ్యా అంటే, దీని మీద రిజిస్ట్రేషన్ అనేది జరగదు. అలాగే ఇంకా POB కేటగిరీలు ఏం పెడతారంటే, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, CBI కానీ, CIDలు కానీ పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలను పరిశోధించే సమయంలో, దర్యాప్తు చేసే సమయంలో ఏవైనా భూములు నిందితులకు సంబంధించిన భూములు ఉంటే వాటి మీద ఎలాంటి లావాదేవీలు జరగకుండా వాటిని కూడా నిషేధిత భూముల జాబితాలో పెట్టమని చెప్పేసి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కు పంపించడం కానీ, లేకపోతే CCLకు పంపించడం కానీ, లేకపోతే ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి పంపించడం కానీ చేస్తారు. సో ఆ విధంగా నిషేధిత భూముల జాబితాలో ఈ విధంగా, ఇంకా ఇది ఒక పెద్ద సబ్జెక్టు, ఇంకా చాలా రకాల భూములు ఉంటాయి. బట్ ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఈ జాగీరు భూములు కానీ ఇవన్నీ కూడా నిషేధిత భూముల జాబితాలో వస్తాయండి. సో అది 22A చెప్తుంది. కానీ తెలంగాణలో ఎందుకు సడన్గా 22 ఎందుకు, కన్ఫ్యూజన్ ఎందుకు? కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోనికి పోతే అయితలేదు. సాధారణ పబ్లికే కాదు, రాష్ట్ర హైకోర్టులో పనిచేసేటటువంటి న్యాయవాదులు, జడ్జిలుగా ఉన్నటువంటి వాళ్ళే కంప్లైంట్ చేసి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. నిషేధిత జాబితాలో నుంచి బయటికి తీశారని వాళ్ళు కంప్లైంట్ చేసినాకనే వాళ్ళ భూములు, తండ్రి కొడుకు ఇద్దరు న్యాయవాదులే, హైకోర్టుకు సంబంధించిన వాళ్ళే దీన్ని తెరపైకి తెచ్చారు. మా భూములు నిషేధిత జాబితాలోనే తీసేయాలి అనేటువంటిది. సో ఇది బయటకు వచ్చింది అనేటువంటి, ఇది ఒక పెద్ద స్కామ్. బహుశా భారతదేశ చరిత్రలో ఉన్న ప్రధానమైన స్కామ్లో ఇదొక మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. అంటే కుంభకోణాలకే తల్లి లాంటి కుంభకోణం ఇది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, వాళ్ళు ఆ అధికార పీఠం మీద ప్రజలు వాళ్ళను కూర్చోబెట్టింది వాళ్ళ ధన మాన ప్రాణాలను, ఆస్తులను రక్షించడం అనే పని చేస్తారని వాళ్ళకు అధికారం ఇచ్చి కూర్చోబెట్టారు. పరిపాలనా రంగంలో రకరకాల రూల్స్, డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ ప్రజల ధనమాన ప్రాణాలను రక్షించడానికే ఉంటాయి. ఇంకా రెవెన్యూ శాఖకు వస్తే, రెవెన్యూ మినిస్టర్ గారి చేతిలో అత్యంత అద్భుతమైన బ్రహ్మాస్త్రం ఏంటయ్యా అంటే, ఒక భూ రికార్డులన్నీ కూడా తన చేతిలోనే ఉంటాయి. దానికి కీ అంతా కూడా రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరే ఉంటుంది. అంటే ఆయన సంతకం లేకుండా ఆ పోర్టల్లో కానీ, భూభారతి కానీ, అప్పుడుండే ధరణిలో కానీ, ఏ పోర్టల్, ఆంధ్రప్రదేశ్లో అయితే వెబ్ల్యాండ్ అంటారండి, అంటే మీ భూమి అనే పోర్టల్, మన దగ్గర భూభారతి అని కాంగ్రెస్ వాళ్ళ పేర్లు మార్చారు. దీని కీస్ అన్నీ కూడా, అంటే తాళం చెవులన్నీ కూడా రెవెన్యూ మంత్రి గారి దగ్గరే ఉంటాయి. మీరు అన్న ప్రశ్న ఏంటయ్యా అంటే, 22A అంటే 22A అనే ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ కింద భూములన్నింటినీ కూడా
ఎలాంటి లావాదేవీలు జరగకుండా ఆదేశాలు ఎందుకు ఇవ్వబడ్డాయి, ఇది ఇప్పుడే ఎందుకు వెలుగులోకి వచ్చింది అనేదే కీలకమైన ప్రశ్న, తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సిన ప్రశ్న ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మొదట్లోనే ఈ ధరణి పోర్టల్లో రకరకాల అక్రమాలు జరిగాయని ఒక బట్టగాల్చి మీదేసి ఈ ధరణి పోర్టల్ను ప్రైవేట్ చేతిలో పెట్టారు. అప్పుడు కేసీఆర్ గారు ఏదో అంటే టెరాసాఫ్ట్ అనే కంపెనీ చేతిలో ఉండింది, అది కాదు మేము ప్రభుత్వం చేతిలో పెట్టుకుంటామని చెప్పేసి ఈ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లో పెట్టిన తర్వాత అప్పుడు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటరు వాళ్ళు సమూలంగా మార్పులు చేయలేదు, ఆ ఉన్న సాఫ్ట్వేర్నే వాడారు అంతే తప్ప ఆ ప్రైవేట్ కంపెనీ డేటా సెంటర్ నుంచి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డేటా సెంటర్కి వచ్చింది, అంతకుమించి ఇంకొకటి కానే కాదు. తర్వాత రెవెన్యూ మంత్రి ఏం చేశారు తెలివిగా, వెనక నుండి దొడ్డిదారిన దానికి యాక్సెస్ తీసుకున్నారు. తీసుకొని ఏ ఏ భూములైతే 1 ఎకరం 100 కోట్లు, 1 ఎకరం 50 కోట్లు, 70 కోట్లు, 25 కోట్ల విలువైన భూములు హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చలు, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఈ రకరకాల ప్రాంతాల్లో ఉండే భూములన్నిటి రికార్డులు కూడా వారి చేతిలోకి పోయాయి. ఎవరైతే నాలా కన్వర్షన్ కోసం అప్లై చేస్తారో ఆ విషయం ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తెలుస్తుంది, సీసీఎల్ఏకి తెలుస్తుంది, జిల్లా కలెక్టర్ తెలుస్తుంది. జిల్లా కలెక్టర్లందరూ కూడా డైరెక్ట్గా రిపోర్ట్ చేసేది రెవెన్యూ మినిస్టర్ గారికి. సో జిల్లా కలెక్టర్లు రెవెన్యూ మినిస్టర్ రిపోర్ట్ చేయడం, ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు, ఎస్ఆర్ఓలు వీళ్ళందరూ కూడా రెవెన్యూ మినిస్టర్కి రిజిస్టర్ చేయడం వల్ల ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత పవర్ఫుల్ మినిస్టర్ ఆయన అయిపోయారు. సో ప్రజలకందరికీ ఎవరికి అర్థం కాకముందే 22,000 ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ కుంభకోణాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చిందంటే ఎంఆర్ఓకు సంబంధం లేకుండా, ఆర్డీఓకు సంబంధం లేకుండా, కలెక్టర్కు సంబంధం లేకుండా దొడ్డిదారున కీ ఓపెన్ చేసేసి మధు పేరు మీద ఉన్న రికార్డులన్నీ కూడా ప్రవీణ్ కుమార్ పేరు మీదకి మార్చారు. ప్రవీణ్ కుమార్ పేరు మీద ఉన్న రికార్డులను మధు పేరుకి మార్చారు. 100 కోట్ల 1000 కోట్ల రూపాయల విలువైన భూములన్నింటినీ కూడా రాత్రికి రాత్రే ఎంఆర్ఓలకు సంబంధం లేకుండానే, అంటే తహసీల్దార్లకు సంబంధం లేకుండానే వేరే వ్యక్తుల పేర్ల మీదకి పోయినాయి. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు 22Aకి వస్తా. ఇప్పుడు 22Aలో ఏం చేశారంటే ఒక వెంచర్ ఉంది, వెంచర్లో ఒక ప్లాట్ ఉంది, ఒక ప్లాట్లో ఒక భూమి ఒక ప్లాట్ మీద అంటే ఒక 250 గజాల మీద కోర్టు కేసు పడ్డది. ఇంకా అక్కడ 99 ప్లాట్లు ఉన్నాయి మిగిలినాయి. ఒక ప్లాట్ మీద కేసు ఉంటే 99 ప్లాట్ల ఉన్న వాటి మీద కూడా నిషేధ భూంజాలు పెట్టారు. ఎంఆర్ఓలు నాకు తెలిసిన సమాచారం, నేను ప్రభుత్వంలో పనిచేశాను కాబట్టి చెప్తున్నా, ఎంఆర్ఓలు ఆర్డీఓలు చాలామంది కూడా రెవెన్యూ మంత్రి గారి ప్రతిపాదనను వ్యతిరేకించారు. సార్ 250 స్క్వేర్ యార్డ్స్ 250 స్క్వేర్ యార్డ్స్ ఉన్నదైతే మనం దానికే రెస్ట్రిక్ట్ అవుదాము, అంతే తప్ప మనం 99 వాటిని ఎందుకు నిషేధ భూముల జాబితాలో పెట్టడం అంటే మాకు అర్థమైంది ఏంటంటే రెవెన్యూ మంత్రి గారు మీకెందుకయ్యా మీరు పెట్టండి, అవసరమైన వాడే వచ్చి తీయించుకుంటాడు కదా, వాడే వచ్చి తీయించుకుంటాడు కదా అంటే అర్థం ఏంటయ్యా అంటే తెలంగాణలో కాదు దేశంలో కూడా అర్థమైపోతుంది స్టేట్మెంట్ ఏంటయ్యా అంటే వాడు వస్తాడు, వచ్చిన వెంటనే అంటే వాడంటే ఆ భూమి ఓనర్ వస్తాడు, వచ్చిన వెంటనే ఈయన చూడయ్యా అది జాబితాల నుంచి తీసేయాలంటే నాకు ఇంత డబ్బులు కావాలి, 30% 20% ఆ భూమి వాల్యూలో నాకు ఇస్తే అప్పుడు నేను కలెక్టర్ చెప్పి దాన్ని పిఓబి నుంచి తీసి మళ్ళీ పట్టా భూముల కేటగిరీలో పెట్టే విధంగా నేను తయారు చేస్తా అని చెప్తాడు. సో ఆ విధంగా కోర్టు మీరు చెప్పింది యాక్చువల్గా మేడ్చల్ మల్కాజ్గిరి కూడా ఇదే జరిగింది. ఒక లాయరు తన భూమిని వేరే వాళ్ళకి అమ్మడానికి పోతాడు, ఎస్ఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయిన వెంటనే ఇది నిషేధ భూమి జాబితాలో ఉంది అంటారు. నేను ఎప్పుడు దీని మీద కోర్టు కేసులు కూడా లేవంటే లేదు మీరు పోయి రెవెన్యూ మినిస్టర్ దగ్గర చూసుకోండి, పలానోళ్ళు ఉంటారు, ఆయన చుట్టూ కొంతమంది కోటరీ ఉంటుంది, ఆ కోటరీ దగ్గర పోండి మీకు పని అయిపోతుంది, లేకపోతే ఆ జిల్లా కలెక్టర్ అయినా క్లోజ్, ఆ జిల్లా కలెక్టర్ దగ్గర పోండి ఆయన చెప్తే నేను చేసేస్తాడు. అంటే ఇవన్నీ పెట్టింది మీరే, దొడ్డిదారిన డబ్బులు సంపాదించడం కోసం చేసిన అద్భుతమైన ప్రణాళికనే ఈ 22A కింద మొత్తం భూములు. మధుగారు మీరు నమ్ముతారు నంబరు, తెలంగాణలో దాదాపు 50 నుంచి 60% ఇండ్లన్నీ కూడా ఇప్పుడు పిఓబి కింద పెట్టేశారు. 22A కింద పోకూడదు అంటే ఐ మీన్ టోల్ ఫ్రీ నెంబర్ అంటున్నారు, టోల్ ఫ్రీ నెంబర్ కాదు అది, టోల్ ఫీ నెంబర్. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నిజంగా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మీ సమస్యలు పరిష్కారం కావు, 100% చెప్తాను. మీకు ఎప్పుడు అది బిజీనే వస్తుంటుంది, మీ కంప్లైంట్ మేము రిజిస్టర్ చేసుకున్నాము, మేము చూస్తాము చేస్తాం, ప్రజావాణిలో ప్రజల సమస్యలు ఎంత పరిష్కరించబడతాయి అన్నది ఎంత నిజమో టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా 22A నుంచి భూములు పోతాయి, దాని నుంచి బయటకు వస్తాయనడం కూడా అంతే నిజము. నేతి బీరకాయలు నెయ్యి ఉందనడం ఎంత నిజమో టోల్ ఫ్రీ ద్వారా కూడా పరిష్కారం అయితే నిజం, అది అంతే నిజం. టోల్ ఫ్రీ పెట్టింది ఎందుకోసం అంటే ఎవరెవరైతే ఇట్లా కాల్ చేస్తారో వాళ్ళ డేటా అంతా తీసుకుంటాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
ఇగో గ్రామంలో నేలకొండపల్లిలో నీ భూమి నిషేధిత భూమి జాబితా పోయింది. ఓకే ఠీకే, నాకు చెప్పు ఎంత ఇస్తావు, నేను చేసుకొస్తా కదా, నాకు వదిలేసాయి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు జోబులు చంపే వరకు బృహత్తరమైన పథకం. గతంలో మీ సేవా సెంటర్లో జరిగిన కుంభకోణం కూడా పొంగులేటి అనుచరులందరూ కూడా అద్భుతంగా ప్రణాళిక రచించిందే. గతంలో ఈ కుంభకోణం బయటప్పుడు ఈ 9,800 నుంచి 22,000 రికార్డులు తారుమారైన కుంభకోణంలో కూడా పట్టణ ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల్లో కొంతమంది మాకు రెవెన్యూ మినిస్టర్ చాలా క్లోజు, మీరు మా డీటెయిల్స్ అన్నీ మాకు ఇవ్వండి, మేము మీ భూముల నిషేధిత జాబితా నుంచి బయటికి తీసుకొస్తాము, మీ భూములకు నాలా కన్వర్షన్ మేము చేయిస్తాము, అసలు ఎంఆర్ఓ కలెక్టర్ సంతకం లేకుండానే మీ యజమాన్య హక్కులన్నీ కూడా మేము మార్పిస్తాము, మాకు వదిలేసేయండి, ఎందుకంటే పొంగులేటికి తాళం చేతులు ఆయన దగ్గర ఉన్నాయని ఓపెన్గా తిరుగుతూ ఉన్నారు. ఇంతవరకు రెవెన్యూ మినిస్టర్ గారు ఒక్కరోజు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టలేదు. నిన్న విధి లేక పెట్టాడు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజలారా, మీ భూములు సురక్షితంగా లేవని బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందే చెప్పింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, భూములు మాత్రమే కాదు మీ ఇండ్లు కూడా సురక్షితంగా లేవు. ఇండ్లు నిర్మించడం కోసం మీరు కొనుక్కున్న ప్లాట్లు కూడా సురక్షితంగా లేవు. అర్జెంటుగా మీ దగ్గర ఉండే ఎస్ఆర్ఓ ఆఫీస్ దగ్గరికైనా, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికైనా, లేకపోతే ఇంకేదైనా పోర్టల్ ఉంటే ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అయినా మీ రిజిస్ట్రేషన్ నెంబరు, ప్లాట్ నెంబరు, మీ అడ్రస్ ఇవన్నీ కూడా పెట్టి మరొకసారి వెరిఫై చేసుకోండి. అవి 50% ఆఫ్ ద ఇండ్లు పిఓబి కిందనే ఈ ప్రభుత్వం పెట్టింది. కేవలం పెద్ద ఎత్తున డబ్బులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దళారీలందరూ కూడా వసూలు చేసుకోవడం కోసమే 22A కింద పెట్టారు. ఒకటి ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు, వక్ఫ్ ల్యాండ్స్, అసైన్మెంట్ ల్యాండ్స్, లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన భూములు అన్నారు గతంలో కేటాయించారు, వాటి వరకు ఓకే. ఈ ప్రైవేట్ ల్యాండ్, ప్రైవేట్ భూములు, ప్రైవేట్ ఇండ్లు, ప్రైవేట్ అపార్ట్మెంట్లు, వెంచర్లు, ఈ సర్వే నెంబర్లు ఎందుకు పోతూ ఉన్నాయి? ఒకవేళ పోయినాయి అనుకుంటే ఇమీడియట్లీగా గవర్నమెంట్ రిలీజ్ చేయడానికి అవకాశం లేదా? ప్రైవేట్ వదిలేసి మిగతా మీరు అన్నారు ఇందాక ప్రభుత్వంలో గతంలో ఏమైనా కబ్జా అయినవి ఉంటే కొంతవరకు ఉండొచ్చు, మరి ప్రైవేటు ట్యాక్స్ కట్టి గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేసినటువంటి వీళ్ళే ఎందుకు ఉన్నాయి కావా రిలీజ్ చేయరా? మంచి ప్రశ్న. చేస్తారు. ఎప్పుడు చేస్తారా అంటే, ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వ అధికారుల దగ్గర పోతారు. జిల్లా కలెక్టర్ దగ్గర సర్వాధికారులు ఉంటాయి, ఎంఆర్ఓ దగ్గరకో లేకపోతే ఎస్ఆర్ఓ దగ్గరికి పోయి నా భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తీసేయండి అని అంటారు. అంటే మరి దీనికి నా దగ్గర అధికారం లేదు, జిల్లా కలెక్టర్ దగ్గర ఉందని తహసీల్దార్ అంటాడు. జిల్లా కలెక్టర్ దగ్గరికి పోతాడు, పోయిన తర్వాత నేను చూస్తాను చేస్తాను అంటాడు. ఓకే, సో దీనితో జరిగేది ఏంటని నేను చెప్తాను. దాని తర్వాత ఏం చేస్తాడు, వీళ్ళు ఎవరు మాట వినడం లేదని కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే అది ఎప్పుడు తెగుతుందో తెలియదు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, విసిగి వేసారి దళారుల దగ్గర పోతాడు. భూమి ఓనర్ దళారుల దగ్గరకు పోయి భూమి విలువ ఎంత, 100 రూపాయలు, ఓకే నాకు ఒక 30 రూపాయలు ఇవ్వు, నేను చేయించుకొస్తాను, నాకు వదిలేసాయి. భారీగా దోపిడీ జరిగేది ఇక్కడే. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ప్రజలు భూములు, పట్టా భూములు, ఎందుకు మీరు చెప్పినట్టుగా వక్ఫ్, అసైన్డ్, జాగీరు, అదేవిధంగా ఎఫ్టీఎల్, తర్వాత చెరువులు, తర్వాత ఇంకా ఏవైనా ఉంటే ఇవన్నీ కూడా అసైన్డ్ భూములు, తర్వాత ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూములు, ఇవన్నీ మినహాయింపి ఏ భూములు కూడా 22A కింద పోకూడదు. అది రూలు. పోయినాయి అంటే దాని వెనక ఏదో కుంభకోణానికి తెరలేపినని అర్థం అనమాట. ఆర్ఎస్పీ గారు లాస్ట్లో ఏం చెప్తారు? మీరు క్వశ్చన్ చేస్తారు, ప్రజల పక్షాన ఉంటాం బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రైట్గా అని చెప్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అర్జెంటుగా రాజీనామా చేయండి. మీకు గతంలోనే మీరు ఈ రాష్ట్రానికి రెవెన్యూగా మంత్రిగా ఉండే నైతిక కోల్పోయారు. మీ మనసులో ఉన్నదంతా కూడా ధనదాహం. నేను 1,000 కోట్ల రూపాయలు నా ఒక్కనికే కాదు, ఎంతోమంది ఎమ్మెల్యేలకు నేను పెట్టాను, వేరే రాష్ట్రాల్లో కూడా నేను పట్టుబడి పెట్టాను. ఆ డబ్బు నాకు రావాలంటే నేను ఈ కుంభకోణాలకు పాల్పడ్డ తప్ప ఇంకో మార్గం లేదు అనే చెప్పే మీరు మునిపెన్నడు లేని విధంగా పట్టా భూములను, ఇంటి పట్టాలను, ఇందిరమ్మ ఇళ్లను కూడా, అంటే పేదవాళ్ళనే కనికరం కూడా లేకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు దోచుకోవడం కోసమే నిషేధిత భూముల జాబితాలో పెట్టి వాటి మీద ఎలాంటి లావాదేవీలు జరగకుండా చూస్తున్నారు. మీరు ప్రజలందరూ ఆర్డీఓల దగ్గరికి పోయినా, ఎంఆర్ఓల దగ్గరికి పోయినా, ఎస్ఆర్ఓల దగ్గరికి పోయినా వాళ్ళెవరు మాకేం తెలియదు, మీరు కోర్టుకు పోయి తెచ్చుకోండి అంటారు, అప్పుడు నేను చేస్తా అంటున్నారు. ప్రజలు కోర్టుకు పోయే పరిస్థితి ఉండదు. చివరికి విప్లవం వస్తుంది. రాబోయే రోజుల్లో హిమాయత్ సాగర్ తీరంలో ఉండే నీ ఇంటి దగ్గరికే ప్రజలందరూ వస్తారు. వచ్చి నీ ఇంటి చుట్టూ లక్షలాది మంది ప్రజలు కూర్చుంటారు. అప్పుడు మీకు వేరే మార్గం లేదు, విమానం, ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని పారిపోయే అవకాశం ఒక్కటే ఉంటుంది మీకు. నేను ఏమంటున్నా అంటే, దయచేసి అర్జెంటుగా మీరు రెవెన్యూ, అది మీరు టోల్ ఫ్రీ నెంబర్ కాదు, మీరు పెట్టింది టోల్ ఫ్రీ నెంబర్ కాదు శ్రీనివాసరెడ్డి గారు, అది టోల్ ఫీ నెంబర్. టోల్ గేట్ దగ్గర వాహనాల నుంచి ఏ విధంగా అయితే రుసుము
మరి సేకరిస్తారో వసూలు చేస్తారో ఆ విధంగా మీరు 30% లంచం వసూలు చేయడం కోసం పెట్టిన టోల్ ఫ్రీ నెంబరు. దీని నుంచి వివరాలన్నీ తీసుకొని వాళ్ళ ఆ నెంబర్లో ఆ వివరాలను కూడా మీ కాంగ్రెస్ నాయకులకు ఇచ్చి మీ కోటరీలకు ఇచ్చి అక్కడి నుండి వాళ్ళు పోయి పంచాయతీ చేసి వాళ్ళ దగ్గర 30% డబ్బులు లంచం తీసుకొని అప్పుడు మీ దగ్గరికి వచ్చి ఆ లిస్టు ముందర పెడితే మీరు మౌఖిక ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు ఇస్తారు. ఒక్క విషయం మధుగారు, జిల్లా కలెక్టర్లకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను నేను, లక్షలాది మంది తెలంగాణ ప్రజల ఒక గొంతుకగా మీరు సంతకం చేసే ప్రతి పేపర్ కూడా రేపు చర్చకు వస్తుంది, రేపు పరిశీలనకు వస్తుంది. మీరు సంతకాలు చేయకుండా ఏ భూమి కూడా 22A కిందికి అంటే నిషేధిత భూముల జాబితాలోకి పోదు. జిల్లా కలెక్టర్ యు ఆర్ ద ఫైనల్ అథారిటీ. మీరు రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంతకం మీరు ఎందుకు పెట్టారంటే ఆ రోజు పొంగులేటి గారు మాకు ఫోన్లో చెప్పారు, పెట్టకపోతే నిన్ను ఈ పొజిషన్ నుంచి తీసేస్తా, నీ ఉద్యోగాన్ని పీకేస్తా, నీ మీద పనిష్మెంట్ ఇస్తా అని బెదిరించారు అని ఆ రోజు అంటే మాత్రం అక్కడ ఎవ్వరు కూడా మీ మీద కనికరం జాలి చూపించరు. ఇక్కడ పేద ప్రజల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి, వాళ్ళ ధనమాన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మీకు నిజంగా నీతి నిజాయితీ నీతి నిజాయితీ రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు అర్జెంటుగా పొంగులేటి గారికి డిసెంట్ నోట్ రాయండి, అదే ఫైల్లో రాయండి. హానరబుల్ మినిస్టర్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ మీ ఓవర్ ఫోన్ టు ప్లేస్ దిస్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ప్రొహిబిటెడ్ కేటగిరీ, బట్ యాజ్ పర్ రూల్స్ ఐ కెనాట్ పుట్ దిస్ ప్రైవేట్ ల్యాండ్ ఇంటూ ప్రొహిబిటెడ్ కేటగిరీ అని మీరు ఫైల్లో రాయండి. మిమ్మల్ని దేశం గుండెలో పెట్టుకొని కాపాడుకుంటుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 311, 312 మిమ్మల్ని కాపాడుతాయి. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు అద్భుతమైన మెడల్స్ ఇస్తాం. గోల్కొండ కోట మీద మీకు సన్మానం చేస్తాం, గన్ పార్క్ దగ్గర సన్మానం చేస్తాం. ఒక అత్యుత్తమ అధికారులు కేసీఆర్ గారు తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు అని ఇచ్చారు. అలాంటి గొప్ప గొప్ప అవార్డులు మీకు ఇస్తాం, ప్రజల్లో ఊరేగిస్తాం. అంతే తప్ప మీ స్వలాభం స్వామి లాభం రెండూ కావాలని చెప్పి మీరు ఏమాత్రం బట్కాయించినా రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మీ మీద మళ్ళీ దర్యాప్తు చేస్తాం. ఆ పరిస్థితి తెచ్చుకోకండి, మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. ప్లీజ్ డోంట్ వయలేట్ ద లా. ప్లీజ్ రైట్ ఆన్ ద ఫైల్ దట్ the instruction that is being given by the honorable minister is illegal, unconstitutional. You please write that and you circulate the file to minister, but write with a dissent note. అప్పుడు ఆ మినిస్టర్ కూడా ఏం చేయలేడు. మీరు ప్రజల పక్షమా లేకపోతే దోచుకుంటున్న పాలకుల పక్షమా?